హాయ్ ఫ్రెండ్స్, హెచ్ఎస్వి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేసి సింపుల్ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 18, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అంటే ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి, 15. షోల్డర్ వచ్చేసి 12, చంక డౌన్ వచ్చేసి 6. బ్లౌజ్ పొడవు 15. నెక్ లూజ్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, చంక డౌన్ వచ్చేసి 6, చెస్ట్ లూజ్ 18. 18ని 2 భాగాలు, ఇది ఒక బ్యాక్ పార్టే కాబట్టి 9 తీసుకోవాలి. రెండు అంగుళాలు ఖర్చు. ఎక్స్ట్రా క్రాస్లు ఏమన్నా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని క్రాస్ తీసేసుకోవాలి. దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ వేయమని చెప్పారండి. దీని నానక్క స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ చూపిస్తాను. మ్యారేజ్ బ్లౌజులు అర్జెంటుగా ఉన్నాయని మార్నింగే పెట్టాను. ఒక అంగుళం తీసుకొని చంక రౌండ్ వేసుకోవాలి. నెక్ డీపు, షోల్డర్లు 2 ఖర్చులు ఇలా సమానంగా పెట్టుకొని నెక్ డీపుని ఇలా మధ్యకు పట్టుకొని ఒక అంగుళం ఖర్చుకు వదిలేసి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. 2.5 అంగుళాలు వెడల్పు తీసుకోవాలి. మనకు నెక్ వెడల్పు కావాలి అంటే ఈ మార్కుని కొంచెం మనం వేసిన గీతకి లోపలికి వేసుకోవాలి. ఇలాగా కొంచెం బయటికి కావాలి అంటే, లేకుంటే అవసరం లేదు. ఈ 2.5 అడుగుల వెడల్పులోనే నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. మనకి కొంతమంది వెడల్పుగా వేస్తారు కదా, వెడల్పు కావాలి అనుకుంటే ఈ లైన్ దాటి ఒక అంగుళం బయటికి వెళ్ళిపోవాలి. లేకపోతే అవసరం లేదు. ఈ 2 అంగుళాల్లోనే నెక్ డీప్ తీసుకోవాలి. షోల్డర్ని ఇలా మధ్యకు వేసుకొని టక్స్లకి చిన్న టక్ పెట్టుకోవాలి. ఖర్చుల వెడల్పు వచ్చేసి 4 టక్స్లు, 4 తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ పొడవు వేసుకున్నా కూడా బాగోవు. 4 అంగుళాలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ భాగాన్ని
2 అంగుళాలు ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొలుచుకొని ఇలా మడత వేసుకొని ఇలా సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఎల్బో హ్యాండ్స్. హ్యాండ్స్ని ఇలా క్లాత్ మీద పరుచుకొని హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి. తొమ్మిదిన్నర వచ్చిందండి హ్యాండ్ లూజ్ కొలిస్తే. మనం 10.5 తీసుకొని కింద పైన కొంచెం డోరు కింద పైన జాయింట్ అప్పుడు ఒక అరంగుళం, కింద జాయింట్ అప్పుడు ఒక అరంగుళం పోతుంది కాబట్టి అంగుళం 10.5 తీసుకోవాలి. 10.5కి 2.5 ఒక మార్క్ వేసుకోవాలి. 9.5 ఒరిజినల్ అండి. 10.5 ఎందుకు తీసుకున్నామంటే ఖర్చుల కోసం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. ఇలా మధ్యకి ఒక నాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి ఇందాకే మనం 2 అంగుళాలు మలుచుకున్నాం కదా, ఆ 2 అంగుళాలు మలుచుకున్న భాగాన్ని చంక రౌండ్ భాగాన్ని, షోల్డర్ భాగాన్ని ఓపెన్స్ మన వైపు వేసుకొని ఈ 2 ఇక్కడ టచ్ అయ్యేలా వేసుకోవాలి. చంక రౌండ్ భాగము ప్లస్ షోల్డరు ఈ 2 ఇలా టచ్ అవ్వాలి. అప్పుడు క్రాస్ బాగా వస్తుందండి. ఫుల్ క్రాసు కాదు, అలాగని మామూలుగా కటింగ్ కాదు, కానీ ఇలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇలా సేమ్ మార్క్ వేసుకోవాలి. మీకు నెక్స్ట్ బ్లౌజ్లో ఇదే క్రాసు ఇంకొక విధానం చూపిస్తానండి. వీళ్ళకి అలా కుడతాను అంటే వద్దన్నారు, ఎలా ఉంటుందో వద్దు మేడం అన్నారు. ఈసారి నా బ్లౌజ్ మీద లేదా వేరే వాళ్ళ బ్లౌజ్ మీద మీకు ఆ మోడల్ చూపిస్తాను. అలా అయితే క్రాస్ ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మనకి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే అంబ్రెల్లా ఫోల్డ్ వేసుకొని కూడా క్రాస్ కటింగ్ చేయొచ్చండి. అది ఇంకా చాలా బాగుంటుంది. క్రాస్ పర్ఫెక్ట్గా ఇంకా నీట్గా కుదురుతుంది. కానీ మనకి ముక్క సరిపోదు కాబట్టి ఇలా తీసుకొని అడ్జస్ట్ అవుతాము. మనకి ఇంకా ఫుల్ క్రాస్, కొంతమంది బాగా క్రాస్ ఇష్టపడతారు కదా బ్రా టైప్లో, అలా కావాలి అనుకుంటే అంబ్రెల్లా టైపు క్లాత్ మలుచుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు. అది మీకు నేను వేరే క్లాత్ మీద వేసి, బ్లౌజ్ కాకపోయినా క్లాత్ మీద వేసి ఆ కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఇలా వేసుకొని చంక రౌండ్ దగ్గర ఒక అంగుళం ఇలా రౌండ్కి, చంక రౌండ్కి ఇలా వేసుకోవాలి.
ఫ్రంట్ నెక్ కొలుచుకోవడానికి ఉక్సులు పట్టి తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా చంక డౌన్ ఎంతైతే ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో అంత ఇలా చూసుకోవాలి. షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకొని ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇలా పట్టుకొని షోల్డర్ మధ్యలో నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా దీని మీద ఒక రంగులో ఖర్చులు పోతుంది కాబట్టి ఇలా మార్క్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి 4వ ఉక్స్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి. 4వ ఉక్స్ దగ్గర వరకు ఒక మార్క్ వేసుకుంటే మనం షేప్ ఖర్చు ఇక్కడ మధ్యలో డాట్ ఖర్చు పోతే 3 అంగుళాలే వస్తుంది. 3వ ఉక్స్ దగ్గరికి చంకడ నుంచి ఇలా చూసుకోవాలి. షేప్ దగ్గరికి 1 అంగుళం ఇలా పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా మార్క్ వేసుకోవాలి. ఒకసారి బ్యాక్ ఓపెన్ మీద వేసుకొని బ్యాక్ పార్ట్ మీద వేసుకొని ఇలా చూసుకోవాలి. చంక క్రాస్ సరిపోకపోతే ఇంకొంచెం లోతుగా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పొడవు వచ్చేసి 12 అంగుళాలు ఉందండి. మనం దాన్ని ఫ్రంట్ భాగం వచ్చేసి 3 అంగుళాలు ఉంది. అంటే 1 అంగుళం ఖర్చులకు బాగా 4 తీసుకోవాలి. షేప్ మధ్యకి 2.5 ఉంది, 3 తీసుకోవాలి. ఇటు సైడు ఖర్చుల వైపు 3.5 ఉంది కాబట్టి 4 తీసుకోవాలి. ముందుగా 1 అంగుళంన్నర మెడల్పుతో వీప్ పట్టి కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి షేప్ పొడవు వచ్చేసి 12 కాబట్టి 11 అంగుళాలే తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఒక డాట్ వేస్తాం కదా, 11.5 తీసుకుంటే సరిపోతుందండి. మధ్యలో డాట్ పోతుంది కాబట్టి సరిపోతుంది. ఇటు సైడ్ 4.5, మధ్యకి 3.5, స్టార్టింగ్ 4. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుకోవాలి.
ఉక్సులు పట్టి, కాజా పట్టి. ముందుగా హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.